ఈ రోజు నుంచి వారం రోజులు సందడే సందడి. సంబరాల సంక్రాంతికి కాస్త ముందుగానే సినిమాల రాకతో పొంగల్ హడావిడి అప్పుడే ఫ్యాన్స్ లో జోష్ తెచ్చేసింది. మరి ఈ సంక్రాంతికి 5 సినిమాలు ఉండటంతో జనం దేన్ని మెచ్చుతారు, దేన్ని తిరస్కరిస్తారు? అసలు సినిమా బాగుండాలే కానీ దేన్ని తిరస్కరించారు. అన్నీ హిట్ అవుతాయనేది ఇండస్ట్రీ టాక్. మరి నిజంగానే అన్నీ హిట్ అవుతాయా? ఐదు సినిమాలు, టార్గెట్ 1500 కోట్లు. సాధ్యమవుతుందా? సంక్రాంతి అదిరిపోతా. సినిమాలకు అసలైన సీజన్ అంటే సంక్రాంతనే చెప్పాలి. అందుకే ఈసారి పందెం కోళ్లలా 5 సినిమాలు విడుదలవుతుంటే ప్రతి సినిమా హిట్ కావాలని ఈ 5 సినిమాల నిర్మాతలు, హీరోలు చెబుతున్నారు. మరి నిజంగా అలా జరగాలంటే ప్రతి సినిమా బాగుండాలి, ప్రతి సినిమా ప్రేక్షకుడు చూడాలి. అది జరిగే పనేనా? మొదటి 10 రోజులు టికెట్ల రేట్లు గూబ గుయ్యమనేలా ఉంటే ఏదో 1-2 మాత్రమే ఫ్యామిలీ అంతా చూడగలరు, లేదంటే అది ఉండదు. దానికి తోడు పైరసీకి అలవాటు పడిన ప్రాణాలు ఓటీటీకి వస్తాయిలే అని వెయిట్ చేసే సహనజీవులు ఉండటంతో టాక్ ఏమాత్రం వీక్ గా ఉన్నా థియేటర్ల మొహమే జనం చూడటం లేదు. మెగాస్టార్ కి ముందే ప్రభాస్ రాజాసాబ్ ఆడియన్స్ ముందు తన ఆట పెట్టేశాడు. ఈ సినిమా బిజినెస్ భారీగానే జరిగింది. వరల్డ్ వైడ్ 207 కోట్ల బిజినెస్ జరిగినట్లు టాక్ నడుస్తోంది. మరిది క్లీన్ హిట్ అనిపించుకోవాలంటే 209 కోట్ల షేర్ సాధించాలి. గ్రాస్ పరంగా చూస్తే 400 కోట్లు రాబట్టాలి. మెగాస్టార్ మనశంకర వరప్రసాద్ గారు సినిమాకి అన్ని రకాల బిజినెస్ లు కలిపి బ్రేక్ ఈవెన్ టార్గెట్ 240 కోట్లుగా చెబుతున్నారు. అంటే ఇది కూడా 450 కోట్ల వరకు గ్రాస్ రాబట్టాల్సి ఉంటుంది. ఇక మిగిలిన భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారీ నారీ నడుమ మురారి, అనగనగా ఒకరాజు సినిమాలకు కలిపి 100 నుంచి 150 కోట్ల వరకు గ్రాస్ రాబట్టాలనేది కనీస స్థాయి లక్ష్యం. అంటే ఈ 5 సినిమాలపైన గ్రాస్ 1200 కోట్ల నుంచి 1500 కోట్లు రాబడితేనే అన్నీ హిట్ అనిపించుకుంటాయి, లేదంటే సంక్రాంతి రేసులో వెనకబడినట్లే. హాలిడే సీజన్ 2 తెలుగు రాష్ట్రాల్లో 1 వారం వరకు ఉండటంతో మాక్సిమం దాన్ని అందిపుచ్చుకునేందుకు టికెట్ల పెంపు అనే అస్త్రముంది. మరది సినిమాలకు ఎలా పరిణమించిందనేది పొంగల్ సీజన్ పూర్తయ్యేసరికి తేలిపోతుంది.